అపర్ కుబేరుడు రిలయన్స్ అధినేత అంబానీ ఇంట పెళ్లి అంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ 7 అడుగుల వేడుకకు ముహూర్తం సమీపిస్తుండటంతో ఆ కుటుంబం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. కొడుకు పెళ్లికి సన్నిహితులు సెలబ్రిటీలకు ఆహ్వానాలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డ్ ధర 6.5 లక్షలు. 3 కేజీల వెండి, దేవాలయంలో 24 క్యారెట్ల బంగారాన్ని విగ్రహాలతో కూడిన ఈ ఖరీదైన వెడ్డింగ్ కార్డ్ చూసి నెటిజన్లు అదర్స్ అంటున్నారు. శ్రీ విష్ణు పరమాత్మా దేవ వివాహ ఆహ్వాన పత్రికను ఒక ప్రత్యేక పెట్టె రూపంలో తీర్చిదిద్దారు. ఒక కళాఖండంగా తీర్చిదిద్దిన వైనం విశేషంగా నిలుస్తోంది. అనంత్ రాధికా పేర్లలోని తొలి అక్షరాలు లైట్లు ఎర్రని రంగులతో ఇన్విటేషన్ కార్డును అలంకరించారు. బాక్స్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రం వినిపిస్తోంది. దీన్ని ఓపెన్ చేయగానే వెండితో చేసిన ఆలయం, ఆ ఆలయం లోపల వెండితోనే చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలు ముచ్చటగా ఉన్నాయి. అంతేకాదు వివాహ ఆహ్వాన అతిథులకు ఈ వెండి కార్డుతో పాటు పలు బహుమతులు కూడా ఇస్తున్నారట. వివిఐపి అతిథులకు అంబానీ కుటుంబ సభ్యులే స్వయంగా వారిని వెళ్లి మరీ ఆహ్వానిస్తున్నారట. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అద్భుతం సురేశం విశ్వాధారం గగన సదృశం. జూలై 12న అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ల మాదిరిగానే వివాహ వేడుకలు కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దీనికోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది అంబానీ కుటుంబం. ఇటీవలే ముఖేష్ అంబానీ పెళ్లి కార్డును మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకి ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. అలాగే నీతా అంబానీ కూడా వారణాసి వెళ్లి కాశీ విశ్వనాథ్ ముందు పెళ్లి కార్డు ఉంచారు. అటు అనంత్ అంబానీ తన పెళ్లి కార్డు ఇవ్వటానికి బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవ్గన్, కాజోల్ ఇంటికి వెళ్లారు. శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మంత్రస్య భగవాన్ శ్రీ విష్ణు పరమాత్మా దేవతా అనుష్టుప్ ఛందః అమృతాంశోద్భవో భానురీతి బీజం దేవకీ నందనః సృష్టేతి శక్తిః శ్రీ విష్ణు పరమాత్మా దేవ ಓಪನ್ ಮಾಡಿ. శ్రీ విష్ణవే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం అద్భుతం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.